ఒక మహిళకి థర్డ్ చైల్డ్ కూడా అంటే మూడో బిడ్డను కంటానికి కూడా మెటర్నిటీ లీవ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్ గా పేర్కొంది. ఈ కేసులో మెడ్రాస్ హైకోర్టు ఎవరైతే స్కూల్ టీచర్ ఉన్నారో లేడీ మూడోసారి మెటర్నిటీ లీవ్ కి అప్లై చేసినప్పుడు గవర్నమెంట్ తిరస్కరిస్తే ఆవిడ కోర్టుకి వెళ్ళిందనమాట. హైకోర్టు చెప్పింది మూడోసారి మెటర్నిటీ లీవ్ హక్కు లేదు అని చెప్పి. అయితే మెడ్రాస్ హైకోర్టు ఈ పాలసీ అనేది పాపులేషన్ కంట్రోల్ కూడా ఫేవర్ గా ఉండేటట్టు అప్పట్లో తీసుకొచ్చింది అనమాట. సో మెటర్నిటీ లీవ్ అనేది గవర్నమెంట్ లో 2 సార్లు మాత్రమే ఇస్తారు, 2 బిడ్డలకు మాత్రమే ఇస్తారు, మూడో బిడ్డకి ఇవ్వరనమాట. అయితే దానికి సంబంధించి ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సుప్రీంకోర్టు మూడో బిడ్డ డెలివరీకి కూడా మెటర్నిటీ లీవ్ అనేది రాజ్యాంగపు హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనమాట. ఇది కేవలం ఫెయిర్నెస్ సోషల్ జస్టిసే కాదు, ఇదొక రాజ్యాంగం కల్పించిన గ్యారెంటీ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. మెటర్నిటీ లీవ్ అనేది ఒక మహిళ యొక్క డిగ్నిటీ జస్టిస్ కి సంబంధించిన అంశం అని చెప్పి మహిళలు ఆ టైంలో వాళ్ళ ఎనర్జీ ఏదైతే వాళ్ళ శక్తి కోల్పోతారో దాన్ని ఆ లీవ్ టైంలో రీగెయిన్ చేసుకుంటారని, మెంటల్ గా ఫిజికల్ గా ఆ టైంలో వాళ్ళు చాలా వీక్ గా ఉంటారని, ఆ టైంలో వాళ్ళకి లీవ్ డినై చేయకూడదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అదేవిధంగా మదర్హుడ్ చైల్డ్హుడ్ ఏదైతే పిల్లలు పుడతారో వాళ్ళ కేర్ కూడా దేశానికి చాలా అవసరం అని, కాబట్టి మదర్హుడ్ చైల్డ్హుడ్ రెండింటిని కాపాడటానికి మెటర్నిటీ లీవ్ అనేది పూర్తి స్థాయిలో మనకు అవసరం కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందనమాట. అది రైట్ టు రీప్రొడక్టివ్ చాయిస్, ఎంతమంది పిల్లల్ని కనాలి అనేది దానిలో స్టేట్ కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదని, మెటర్నిటీ లీవ్ డినై చేస్తే ఆ గవర్నమెంట్ టీచర్ ఎక్కడికి వెళ్తుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిందనమాట.